జన్మస్థలం గురించి తెలుసుకుందామండి. శాతవాహనులు జన్మభూమి కర్ణాటకమని, విదర్భ అని, మహారాష్ట్ర అని పండితుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంటే అందరూ కూడా వాదించుకున్నారనమాట. ఫస్ట్ కర్ణాటక వాదం. మన సుక్తాంకర్ గారు ఉన్నారు కదండి, ఆంధ్రులు కారు, శాతవాహనులు ఆంధ్రులు కారు, ఆంధ్రేతరులు అని వాదించారు కదా. సో ఆయన ఏమంటాడంటే శాతవాహనులు ఆంధ్రేతరులని, అంటే ఆంధ్ర ఇతరులని, ఆంధ్రులు కారని నిర్ణయించిన సుక్తాంకర్ గారు కర్ణాటకం అని వాదిస్తున్నారు. జన్మభూమి అంటే శాతవాహనుల జన్మభూమి కర్ణాటకము అని సుక్తాంకర్ గారి అభిప్రాయం. ఆయన ఆ వాదాన్ని ప్రతిపాదించాడు. ఈ వాదానికి కారణాలు ఏంటంటే మూడో పులోమావి మెకధోని శాసనం, అలాగే పల్లవ శివస్కందవర్మ హిరగడవల్లి శాసనం, ఈ రెండు కూడా ఆధారాలు. ఈ రెండు కూడా బళ్ళారి జిల్లాలో ఉన్నాయి కర్ణాటకలో. అందుకని ఈ రెండు అక్కడ ఉన్నాయి కాబట్టి శాసనాలు శాతవాహనులు కర్ణాటక జన్మభూమి అని ఈయన వాదించారు. ఈ ప్రాంతాన్ని ఈ శాసనాలు క్రమంగా శాతవాహనిహార, అంటే ఆహారం అంటే రాష్ట్రం అనమాట, స్టేట్, అలాగే శాతవాహని రట్ట రాష్ట్రం అని వ్యవహరించినాయట. ఈ శాసనాలు ఏవి? మెకధోని శాసనం, చివరి ములోమావి 3 వేయించిన మెకధోని శాసనం, అలాగే పల్లవుల శివస్కందవర్మ వేయించిన హిరగడవల్లి శాసనాలు ఆ ప్రాంతాన్ని, ఆ పర్టికులర్ బెల్లారి జిల్లా ఉన్న ప్రాంతాన్ని శాతవాహనిహార ఆహార, అంటే శాతవాహనుల యొక్క రాష్ట్రం, శాతవాహని రట్ట, శాతవాహని రాష్ట్రం అని వ్యవహరించాయంటండి ఆ శాసనాలు. అందుచే కర్ణాటకమే శాతవాహన జన్మస్థలమని, తమ పాలన అంతిమ దశలో ఆంధ్రదేశాన్ని జయించి శాతవాహనులు ఏలేరని, అంటే చివరిలో ఆంధ్రదేశాన్ని జయించారని నేను ఉద్దేశం, చివరిలో. కానీ మెకధోని శాసనానికి కారకుడైన పులోమావి మూడే శాతవాహనులు అసలైన చివరివాడు. అందుకని ఈయన వాదాన్ని నాట్ యాక్సెప్టెడ్. ఓకే, అదండి విషయం. ఇది గ్రూప్ 2 2017లో అడిగారు. మెకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందినవారని చెప్పింది క్రింది వారిలో ఎవరు? ఎవరండి? సుక్తాంకర్ గారు ఈ మెకధోని శాసనం ఆధారంగా చెప్పడం జరిగింది. అలాగే శివస్కందవర్మ, పల్లవుల యొక్క శివస్కందవర్మ హిరగడగల్లి శాసనాన్ని బేస్ చేసుకుని కూడా ఈయన శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటకం అని వాదించారు. నెక్స్ట్